ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనం చూస్తున్నాం కదా, కొంతమంది క్రైస్తవ జీవితంలో గమనిస్తూ ఉంటే వారు చర్చికి వెళ్తారు, పాటలు పాడుతారు, దశమ భాగాలు ఇస్తారు. అంతేకాదు సంఘములో సంఘ పెద్దలు ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో మారవు, వాళ్ళ బ్రతుకులు మార్చబడవు. దానికి మూల కారణము ఏమిటి అని ఆలోచిస్తే, వీళ్ళు క్రీస్తుని వెంబడిస్తున్నారు, కానీ వీళ్ళకు అనుకూలముగా మార్చుకొని క్రీస్తుని వెంబడిస్తున్నారు. బైబిల్ చదువుతున్నారు, కానీ ఆ యొక్క లేఖనాలను వీళ్ళకు అనుకూలంగా మార్చుకొని వెంబడిస్తున్నారు. అలాంటప్పుడు వీరు దేవుని యొక్క శక్తిని ఎలా ఆశ్రయించగలరు? లేఖనాలను పరిశోధించి వాడు జ్ఞానవంతుడు అవుతాడు, కానీ ఆత్ముడు కాలేడు. కానీ ఆత్ముడు అయ్యేవాడు లేఖనాలు పరిశోధిస్తూ ఆత్మీయంగా జీవించడానికి అవకాశం ఉంది. ఆది అపొస్తలుడు పౌలు గారు లేఖనాలు పరిశోధిస్తున్నాడు, అదే సమయంలో లేఖనాల సారముగా వాక్య బోధిస్తూ ఆ వాక్యములో తన పిల్లలని అనగా ఆత్మీయమైన జీవితంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆది అపొస్తలులు వాళ్ళు పరిపూర్ణంగా దేవుని పైన ఆధారపడినట్టుగా మనము చూస్తున్నాము. ఒకవేళ స్థితి, నీ గతి, నీ పరిస్థితి మార్చబడాలంటే మనం పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు పైన ఆనుకొని జీవించే వారిగా ఉండడము మంచిది. అందుకని ఆది అపొస్తలులను చూస్తుంటాం కదా, అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనము చూస్తూ ఉంటే, అంతటా పేతురు వెండి బంగారములు నెదలేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడువమని చెప్పాను. ఇక్కడ పేతురు చెప్తున్న విషయం ఏంటంటే, పేతురుకి లేఖనాలపైన అవగాహన ఉంది. లేఖనాలపైన ఎంత అవగాహన ఉందో అంతకంటే ఎక్కువ ఆత్మీయమైన జీవితం కలిగి ఉన్నాడు. ఎవరైతే ఆత్మీయమైన జీవితం కలిగి ఉంటారో వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యములు చేయగలరు. ఎప్పుడైతే పేతురు నోరారా యేసుక్రీస్తు నామములో లేచి నడువు అని చెప్పినప్పుడు ఆ మాట విన్న కుంటివాడు లేచి నడిచాను. మనకి లేఖనాలపైన జ్ఞానం ఉన్నంత కాలము దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించలేము, కానీ లేఖనాలతో పాటు ఆత్మీయమైన జీవితం ఉంటే, నీకు ప్రార్థన జీవితం కలిగి ఉంటే, దేవునికి క్రమంగా ఆయన వెంబడించి ఉంటే, దేవుని యొక్క శక్తిని పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా నీవు కూడా పేతురు, యోహాను వల్లే గొప్ప కార్యం చేయగలవు. అయితే నువ్వు నేను నడుస్తుంది ఏ విధంగా నడుస్తున్నాము? క్రమంగా నడుస్తున్నామా, లేకపోతే అక్రమముగా దేవుని వెంబడిస్తున్నామా అనే విషయాన్ని మనకు మనమే పరిశోధించుకొని మనకు మనమే సరి చేసుకొని ఈ లోక యాత్రలో ముందు కొనసాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.